మా న్యూస్ నేను ప్రణయ్. 39 సంవత్సరాల అపూర్వ అనుభవం, రక్తపు తిలకంతో రాజకీయంలో అడుగుపెట్టిన నేత. ఎన్నడూ కూడా తన ప్రజల్ని ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కాపాడుతూ దాదాపుగా కూడా 1983లో రాజకీయంలోకి ఎంటర్ అయ్యాడు. ₹2 మెంబర్షిప్ తీసుకొని నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి సీట్ ఆశించకుండా ఎప్పటికీ తన ప్రజలకు, షాద్నగర్ ప్రజలకు, షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎల్లప్పుడూ సేవలు అందిస్తున్నటువంటి అందే బాబయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. బాబయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. ముందుగా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. సో 1983లో రాజకీయ ప్రస్తావన మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ కూడా ఎందుకు సీట్ ఆశించలేదు? నేను ప్రజల మనిషిని, ప్రజలకు సేవ చేస్తూ పోతున్నా. సీటు అనేది భగవంతుడు ఇవ్వాలి. నేను 1983 వ్యవసాయం కంప్లీట్ చేసుకొని ఎన్టీ రామారావు అభిమానిని. నేను ఆయన సినిమాలు బాగా చూసేది. అంటే రాముడు, భీముడు, దేవుడు ఈ రూపంలో ఉంటాడు, దేవుడు ఈ రూపంలో ఉంటాడని అటువంటి వ్యక్తిని నేను పార్టీ పెడితే ఆయన షాద్నగర్లో ఆయన చైతన్య రథంలో వస్తే నేను ₹2 మెంబర్షిప్ తోటి, అంటే ఆయనకు రక్త తిలకం దిద్ది ఆయన చేతుల మీదుగా ₹2 మెంబర్షిప్ తీసుకొని నేను 83లో పార్టీలో చేయడం జరిగింది. పార్టీలో చేరిన తర్వాత సుదీర్ఘ 38 సంవత్సరాలు ఆ పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతాలకు ఉండి నేను 4 పర్యాయాలు పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి సింగిల్ విండో డైరెక్టర్గా, ఎంపీటీసీగా 2001లో నేను చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎంపీటీసీల సంఘానికి, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు, నేను ఉపాధ్యక్షుడిని. ఆనాడు నేను మొత్తం జిల్లాలకు, స్థానిక సంస్థలకు ఏ విధంగా లాభాలు ఉంటాయి, ఏ విధంగా నిధులు తీసుకురావాలి, విధులు తీసుకురావాలనే కార్యక్రమంతో మొత్తం 23 జిల్లాలు తిరిగినటువంటి నేపథ్యం ఉన్నది. అంటే 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మీ స్థానిక ప్రజెంట్ ఎమ్మెల్యేను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేను తీసుకొని మీరే ఆయనకు టికెట్ ఇప్పించినట్టు తెలుస్తుంది. అంటే నేను తెలుగుదేశంలో ఉండి 2009లో మా షాద్నగర్ నియోజకవర్గం రిజర్వ్గా ఉండే, అప్పటిదాకా ఎస్సీ రిజర్వ్ ఉండే. 2009లో అది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి టికెట్కి వెళ్ళాను. సార్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, ఇన్ని రోజులు ఎస్సీ రిజర్వ్ ఉండే, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ప్రజలకు ఇంకా సేవ చేస్తా అంటే, ఆనాడు తెలుగుదేశము టీఆర్ఎస్తో పొత్తుండే, 2004లో కాంగ్రెస్ తోటి పొత్తుండే. 2009లో పొత్తుల భాగంగా ఇప్పుడున్న మా షాద్నగర్ ఎమ్మెల్యే గారికి టికెట్ పోయింది. అయినా నేను కట్టుబడి, అతనికి పొత్తులు పోయింది కనుక అధిష్టానంగా నిర్ణయాన్ని మనం కానలేము కనుక ఆయనకు నేను కట్టుబడి ఆ రోజు చేస్తే, ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ కారు గుర్తు ఎవరికి తెలియదు, సైకిల్ చేయి తప్ప. ఆ టైంలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత నేను అట్లాగనే ఉన్నా, ఇంకా 2014 వరకు తెలుగుదేశంలో ఉన్నా, ఇంకా పార్టీ బలంగా ఉన్నది. 14లో కూడా నేను టికెట్ అడిగాను చంద్రబాబు నాయుడు. సార్ 2009 టీఆర్ఎస్ తోటి పొత్తు పోయిన కనుక ఇవ్వలేదు, ఇప్పుడన్నా ఇవ్వండి, నాకు మంచి అవకాశం ఉంది, బలమైన కాన్స్టిట్యున్సీ మన షాద్నగర్, ఇప్పుడన్నా ఇవ్వండి అంటే అప్పుడు బీజేపీ తోటి పొత్తు. ఎప్పుడు మాది 99 నుండి పొత్తులకే పోతుంది తప్ప మరి ఎందుకు దాని మీద షాద్నగర్ మీద ఆ పొత్తుల భాగంగానే ఆ 2014లో కూడా పోయింది. 2009లో చంద్రబాబు నాయుడు కూడా మీకు టికెట్ ఇవ్వలేదు అనుకుంటా. టికెట్ అడిగాను, నేను అడిగితే పొత్తులో పోయింది. పొత్తుల భాగంగా నేను మన అంజన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మొదట్లో టీడీపీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మండల్ వ్యవస్థ ఏర్పడ్డప్పుడు ఆయన మండల పార్టీ అధ్యక్షుడు, అతను మనోడే కనుక మన సీనియరు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా ఆయన వయసు అయిపోతుంది అని ఆయన ఒప్పించి ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు. ఆయన సరే అని నేను పోటీ చేశాను. 2014లో కూడా చంద్రబాబుని అడిగాను, సార్ ఇప్పుడన్నా ఇవ్వండి, తెలంగాణ వచ్చిన మన షాద్నగర్ టీడీపీ ఉన్నది, అప్పుడు బీజేపీకి పొత్తు పోయింది కనుక పొత్తులో ఇవ్వలేకపోయాడు. పార్టీకి ఇక అది తెలంగాణ వస్తుంది, ఇక్కడ కనుమరుగైపోతుంది, టీడీపీ లేదు, చంద్రబాబు వెళ్ళిపోతారని నేను అప్పుడు రాజీనామా చేయడం జరిగింది. ఇంకా పార్టీలో కలవలే. 2014లో రాజీనామా చేసిన. అంటే మీరు 1983 నుంచి దాదాపుగా కూడా 2014 వరకు కూడా టీడీపీ హయాంలో పార్టీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు, ఒక ఎంపీటీసీగా వర్క్ చేశారు, ఇవన్నీ సేవలు అందించారు. కానీ ఎప్పుడు ఎందుకు ఎమ్మెల్యే కావాలి అన్నటువంటి ఆలోచన ఎన్నడూ రాలేదు అప్పట్లో? వచ్చింది, ఆశ లేని మానవుడు లేడు, ఆశ అందరికి ఉంది. కానీ ఈ టికెట్లు అనేది అధిష్టాన వర్గం ఖరారు చేయాలి, నా చేతిలో లేదు. టికెట్ వచ్చిన తర్వాత నా చేతిలో ఉంటుంది, నేను ప్రజల మధ్యలో పోతా,
గెలుస్తా. కానీ టికెట్ సంపాదించేది మన చేతిలో లేదు కనుక అధిష్టాన వర్గమే ఖరారు చేయాలి. ఆనాడు 2009లో పొత్తుల భాగంగా పోయింది, 2040లో పొత్తుల భాగంగా పోయింది కనుక టికెట్ రాలేకపోయింది. సో ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్లోకి వెళ్ళారు. టీఆర్ఎస్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. సో కేసీఆర్తో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం క్లాసులు చెప్తుంటే కూడా ఆ క్లాసులకు మీరు వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు 1995 అనుకుంటా కేసీఆర్ గారు మంత్రి గారు, రోడ్డు రవాణా శాఖ మంత్రులు. అప్పుడు నేను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని. 4 టైమ్స్ ఉన్నా. మాకు శిక్షణ తరగతులు చెప్పేది ఆయన. లెసన్ అంటే చాలామంది వినేది. అంటే ఆనాడు ఒక్కొక్క జాతీయ రాజకీయాల నుంచి రమణాయుడు గారు చెప్పేది, బీసీల గురించి రుమాల రామచంద్రయ్య చెప్పేది, సి రామచంద్రయ్య చెప్పేది, కేసీఆర్ గారు జన్మభూమి గురించి బాగా చెప్పేది. అంటే ఒక టీచర్ ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చెప్తే ఇంట్రెస్ట్ వినేది. జన్మభూమి ఎట్లా మనము ఉన్నటువంటి పొలాలను ఎట్లా చదువు చేసుకోవాలి, ఎట్లా నీళ్ళని పొదుపు చేసుకోవాలని చెప్తుంటే ఇంటే అప్పుడే పరిచయం నాకు. అయినప్పటికీ ఆయన ఉద్యమంలో వెళ్ళిపోయాడు కనుక నేను టీడీపీలో ఉండిపోయినా. అంటే మంచి సత్సంబంధాలు ఉండేది కదా మీ ఇద్దరి మధ్యలో కూడా మంచి సత్సంబంధాలు. ఆయన ఉద్యమంలోకి పోయాడు, మేము టీడీపీలో ఉన్న అప్పుడు తెగదెంపులు చేసుకుని పోయాం టీడీపీకి. అప్పుడు మేము ఇంకా టీడీపీకి అనుచంధానంగా ఉన్నాం కనుక ఆయన ఎంబడి పోలేకపోయినాం. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిండు. అప్పుడు మాకు పొత్తు ఏదైతే ఉందో తెలుగుదేశము టీఆర్ఎస్ పొత్తు కనుక ఆయన హెలికాప్టర్ల అంజయ్య ఊరికి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. నేను అప్పటికి ఒక పొజిషన్లో ఉన్నా, పార్టీ అంటే ఒక బలమైన క్యాండిడేట్ అని చెప్పేసి నన్ను అక్కడికి తీసుకుపోయినారు మా ఇన్ఛార్జ్ గారు. అక్కడ అయిన తర్వాత ఆయన నా స్పీచ్ను నా కథను విన్న తర్వాత, బాబన్న నువ్వు నాకు 1995లో పరిచయము, ఇప్పుడు నువ్వు వచ్చేసేయి అని అక్కడ ఉన్నటువంటి అంజయ్య గారికి చెప్పిండు. పెద్ద కమ్యూనిటీ అంజన్న వాళ్ళని తీసుకురా అని. ఆయన చెప్పలేకపోయిండు. అయితే 2009లో నేను పోయింటే 2014 టికెట్ నాదే, కానీ నేను ఇక్కడ ఉండిపోయినా కనుక నేను పోలేకపోయినా. అంటే మొన్న ఈటల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆత్మగౌరవ పోరాటం బయటకు వస్తూ ఈటల రాజేందర్తో పాటుగా మీరు కూడా టీఆర్ఎస్ పార్టీని వదిలి బయటకు వచ్చారు. వచ్చిన క్రమంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు మంచి మంచి ఆఫర్స్ వచ్చాయని తెలుసు. అంటే నేను ఈటలను 2021 ఏప్రిల్ 30 నాడు ఆయన అదో భూ కుంభకోణం చేసిందని ఛానల్ రావడం జరిగింది. మేము అక్కడ చేరుకున్నాం. అందరం పోయిన తర్వాత అరే రాజేందర్ అన్న ఆర్థిక శాఖ బ్రహ్మాండంగా నిర్వహించిండు, ఎక్కడ అవినీతి పాల్పడలేదు. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా బ్రహ్మాండంగా నిర్వహించిండు. అంటే ఆ ఈటల రాజేందర్ అనేవాడు అందరివాడు, ఒక ముదిరాజు కమ్యూనిటీకి చెందినవాడైనా ఎన్నడూ కూడా ముదిరాజు అనే చెప్పుకునే భావన లేకుండా ఆయనకు. బీదవాడు ఏదైతే పని అవసరం పడుతుందో అతనికి పనిచేసే అటువంటి నాయకుడు. అందరి వాడు కనుక ఆ రోజు అందరం చాలా బాధపడ్డాం. మేము కూడా వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకంటే జరిగింది అసలు అటువంటి చేసేటోడు గాడు అని అక్కడ మేము పోయిన తర్వాత అచ్చంపేట అనే విలేజ్కి మమ్మల్ని పంపిండు. ఎక్కడ నేను ఒక సెంటు పొలం పేదల భూమి గుంజుకున్నట్టయితే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, ఒక్కసారి మీరందరూ పోయి కుల సంఘాలంతా వచ్చింది కనుక నేను ముద్రాజ్ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుని కనుక నన్ను కూడా అక్కడికి పంపిండు. మేము పోయి అక్కడ ఉన్నటువంటి ఊర్లో మొత్తం విచారించినాం. ఎక్కడ కూడా ఒక సెంటు పొలం తీసుకోలేదు ఆయన. అయితే అంతా రాద్ధాంతం ఎందుకు జరిగిందంటే అక్కడ ఈటల గారు ఏమైనా పొలం తీసుకున్నాడేమని భావనతోటి కేసీఆర్ గారు ఆయనను సస్పెండ్ బర్తరఫ్ చేసిండు తప్ప ఎక్కడ ఒక సెంటు పొలం తీసుకోలే అక్కడ. అంటే ఇప్పుడున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అప్పుడు మీకు పార్టీ నుంచి ఈటల రాజేందర్ బయటకు రాగానే కాల్ చేసి మీకు రానున్నటువంటి రోజుల్లో ఎమ్మెల్సీ టికెట్ విద్యుత్లకు సంబంధించి ఏదన్నా పదవి ఇస్తామంటూ కూడా ఆయన ఫోన్ చేశారు. ఒక మీడియా ఛానల్లో మీరు మాట్లాడిన మాటలు విని అది మేము ఆ రోజు 2021లో 3 తారీఖు నాడు అక్కడంతా టీవీ వాళ్ళు వచ్చారు, అక్కడ ఏబిఎన్ వాళ్ళు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ఒక టీవీ ఛానల్లో మాట్లాడాను నేను. ఏమని మాట్లాడానంటే కేసీఆర్ అప్పటికి నేను రాజీనామా చేయలేదు. కేసీఆర్ సార్ మీరు ఈటల రాజేందర్ తమ్ముడని మీరు భావించిండ్రు, కుడిభుజమని భావించిండ్రు, మరి అన్నిట్లో నీకు ఆదుకున్నాడు ఉద్యమంలా, మరి అటువంటి తమ్ముడిని నువ్వు ఇంట్లోకి చెలగొడితే ఇల్లు ఖరాబ్ అయిపోతుంది, ఇల్లు పగిలిపోతుంది సార్, తెలంగాణ భాషలో చెప్పిన ఇల్లు పగిలిపోతుంది సార్. ఆనాడు రామనాసురుడు విభీషణ్ను ఇంట్లోకి చెలగొడితే లంక అంటకపోయింది, రామనాసురుడు రామునితోటి వధించబడ్డాడు. కనుక మీరు ఇప్పటికైనా పునరాలోచించి తమ్ముడు తప్పు చేస్తే మందలించే అధికారం నువ్వు పెద్దోడో కనుక ఉన్నది, ఆయన పిలిపించుకొని ఆయన తప్పు చేస్తే మందలించు, పునరాలోచించి ఈటల రాజేందర్ని మళ్ళీ పిలుచుకో సార్, పార్టీ చెడిపోతుందని చెప్పిన. ఆ సందర్భంగా ఆ ఛానల్ విన్న తర్వాత కేటీఆర్ గారు మరి శ్రీనివాస్ గౌడ్ని పిలిపించుకొని
ఏప్రిల్ 4 తారీఖు నాడు 21 మే 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 4 తారీఖు నాడు శ్రీనివాస్ గౌడ్ గారు నాకు చెప్పి, బాబా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే షాద్ నగర్లో ఉన్నా, నువ్వు ప్రగతి భవన్కి రా, కేటీఆర్ గారు మీరు పదవి అధ్యక్షులు మీకు ఇస్తాడు, నువ్వు పోయినావా ఈటల రాజేందర్ అంటే పోయి సార్ నేను మీరు ఛానల్ మాట్లాడిన సార్ ఇక్కడ నేను పార్టీని కానీ కేసీఆర్ కానీ తిట్టలేదు, ఒక తమ్ముడు నువ్వు ఎలగొడుతున్నావు సార్ పిలుచుకో అని చెప్పిన, లేదు నువ్వు ఇప్పుడు వచ్చేసేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీకు అవకాశం ఉంది, కేసీఆర్ గారు బాగా నేను అభినందిస్తాడు, కేటీఆర్ గారు కూడా నేను అభినందిస్తారు, ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు రాండి అంటే నేను అన్నని చెప్పిన, అన్న నేను రాష్ట్ర ముదిరా సంఘానికి ఉపాధ్యక్షుని, నేను మాట ఇచ్చిన రాజేంద్ర అన్నకు, నేను పోతే నా కమ్యూనిటీ మొత్తం 33 జిల్లాల అధ్యక్షులు అట్లా పనిచేస్తారు, ఆయన బర్తరఫ్ చేసిన మంచోండి, నేను రాలేను, నా ఆత్మగౌరవం గొప్పది, నాకు పదవి గొప్పది కాదు, పదవులు వచ్చేది ఉంటే నష్టాన్ని రాసి ఉంటే ఎప్పుడన్నా వస్తాయి, పదవి అక్కర్లేదన్న, ఆత్మగౌరవం గొప్పది, ఒక మంచి వ్యక్తిని తీసేసి నువ్వు సీనన్న, నీకు తెలుసు శ్రీనివాసరావు ఈటల రాజేందర్ ఎటు ఉంటాడు, నిజంగా తప్పు చేసే నాయకుడు, తప్పు చేసే మంత్రి అయితే నేనే పోయేటోని గాను, అవినీతి చేసే మంత్రి అయితే నేనే పోయేటోని గాను, ఎక్కడ కూడా ఆయనకు చెడ్డ పేరు లేదు, సబ్బండ జాతి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలలో ఆదరించేటువంటి నాయకుడు ఈటల రాజేందర్, అటువంటి నాయకుని తీసేస్తే మాకు బాధ కలుగుతుంది, అందులో నేను కమ్యూనిటీ మాకు ఆ కమ్యూనిటీలో ఎన్నో పనులు ఆయనతోటి మేము పరంగా తీసుకున్నాం, అతన్ని తీసేసింది కనుక ఆత్మగౌరవం గొప్పదన్న, నాకు పదవులు అక్కర్లేదు అన్నాడు. ఆయన ఒక సందర్భం ఒక మాట అన్నాడు, నువ్వు చాలా ఎత్తుకుపోయినావు, నువ్వు నిచ్చెన ఎక్కి ఎత్తుకుపోయినావు, కింద పడితే పాము మింగుతుంది, నా మాట ఏను అన్నాడు. నేనన్నా పామన్న మింగని తేలన్న మింగనన్నా, నా భవిష్యత్తు ఏముంటే అది అవుతుంది, నాకు ఆత్మగౌరవమే గొప్పది, ఈటల రాజేందరే గొప్పదని వెళ్ళడం జరిగింది. అంటే ఈటల రాజేందర్ గారు మీరు ఒకేసారి బయటకు వచ్చారు, ఆ తర్వాత ఒక పార్టీని పెట్టాలి, పార్టీని స్థాపించాలి అన్నటువంటి ఆలోచన మొదలయ్యి, ఆ తర్వాత పార్టీ వద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని బీజేపీ వైపు ఎందుకు వెళ్ళారు? అంటే మేము అందరం కూడా మేధావులంతా కూడా కూర్చొని మాట్లాడినాం, ఈ రాష్ట్రంలో ఇప్పుడు పార్టీ పెడితే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, ఇప్పుడు ఈ సమయంలో పార్టీ అంత బలంగా పడదు, ఆనాడు ఎన్టీ రామారావు ఒక్కరితోటే సాధ్యమైంది, తర్వాత ఉద్యమంలో అన్ని సబ్బండ కులాలు చేరినాయి కనుక కేసీఆర్ తోటి సాధ్యమైంది, ఇప్పుడు పక్కకు వచ్చి కేసీఆర్ పట్టినా ఇప్పుడు రాణించదు, ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న పరిస్థితి అట్లాంటిది, మనం పార్టీ పెట్టొద్దన్నా మనం ఏదైనా ఒక పార్టీతోటి అటాచ్ అయితే బాగుంటుంది అని కాంగ్రెస్లో పోదామా లేకపోతే ఇంకోటి పోదామా ఆలోచన ఉండే, కానీ కాంగ్రెస్లో పోయినా ఇప్పుడు పరిస్థితి ఏంది, మెజార్టీ ఉన్న ఎమ్మెల్యేలు మనకు డోకా లేదు ప్రభుత్వానికి, అయినా ఒక 8-10 మందిని కొనుక్కున్నాడు, అంటే అమ్ముడు పోయినారు, వాళ్ళకి అక్కర్లేదాడా, అంటే పదవులకు ఆశపడి కేసీఆర్ను తిట్టినటువంటి వాళ్ళు అక్కడ మనం చేరినారు, అంటే కాంగ్రెస్ ఎప్పుడున్నా మళ్ళీ అటే పోతుంది టీఆర్ఎస్ దిక్కే, కనుక మేము కాంగ్రెస్లో వద్దన్నా, మనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దేశాన్ని కాపాడేటువంటి నాయకుడు, మరి ఇక్కడ కూడా ఆయన అండదండలతోటి మన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దశగా మనం బీజేపీలో పోతేనే బాగుంటుందని అందరూ నిర్ణయించుకొని చివరికి అందరి సహకారంతో అందరి సలహాలు తీసుకున్న తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెప్తారు. ఎక్కడ రాద్ధాంతం చేస్తుంది సార్, రాష్ట్ర ప్రభుత్వంకు ఇప్పుడే కాదు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా సహకరిస్తాయి, కేంద్ర ప్రభుత్వము తోడు లేనిది రాష్ట్ర ప్రభుత్వాలు నడవయి ఎక్కడైనా, మన తెలంగాణలో కూడా అంతే, ఇలా ఎవరి వాటా వాళ్ళకు ఉంటుంది, ఆ కేంద్ర ప్రభుత్వము ఈరోజు మరుగుదొడ్లు బ్రహ్మాండంగా దేశం మొత్తం మీద ₹1 లేకుండా ఈ తెలంగాణలో కూడా మరుగుదొడ్లు నిర్మించినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వము ₹1 కిలో బియ్యం ఇస్తున్నటువంటి పథకము ₹1 ప్రభుత్వాన్ని, ₹1 బెనిఫిషరీది, ₹27 ఇస్తున్నటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు పేద ప్రజలు పల్లెటూళ్ళల్లో వ్యవసాయం వర్షాకాలం బంద్ అయిన తర్వాత కూలికి పోతే కూలి దొరకని పరిస్థితి ఉంటే ఉపాధి హామీ పెట్టి ఎలాంటి పని చేసినా చేయకపోయినా కొంత పని చేసినా ఈ బీద ప్రజలను ఆదుకునాలని ఈరోజు ఉపాధి హామీ పెట్టి మరి మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం డబ్బుతోటే. ఇలా ఎక్కడన్నా ఒక సర్పంచ్ని కదిలియండి, స్టేట్ గవర్నమెంట్ తోటి నడుస్తుందా మా యొక్క గ్రామ పంచాయతీ, సెంట్రల్ గవర్నమెంట్ తోటి నడుస్తుందా, వాళ్ళు చెప్తారు. ఆ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ లేకపోతే అసలు ఊర్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఎక్కడికెక్కడ మాకు ఆ ప్రభుత్వమే కాపాడుతుంది, మోడీ గారి ప్రభుత్వమే. ఇలా ప్రతి దాంట్లో ఇలా ట్రాక్టర్ల కేంద్ర ప్రభుత్వం డబ్బు ఉంది, ఇలా శ్మశాన వాటికల కేంద్ర ప్రభుత్వం డబ్బు ఉంది, ఇలా రైతు వేదికల కేంద్ర ప్రభుత్వం డబ్బు ఉంది. కేంద్ర ప్రభుత్వం పాత్ర లేనిది ఏ పని జరగదు, అన్ని కూడా అది ప్రజలకు తెలుసు. అంటే ప్రతిసారి కూడా బండి సంజయ్ మాట్లాడినా ఈటల రాజేందర్ మాట్లాడినా కూడా
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించడమే లక్ష్యం అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి కేసీఆర్ని గద్దదించే తరం బీజేపీ వల్ల అవుతుందా? ఎందుకు కాదండి, తప్పకుండా అవుతుంది. ఆనాడు మరి పెద్ద పార్టీలను, తెలుగుదేశం పార్టీని అనుకోండి, కాంగ్రెస్ పార్టీని అనుకోండి, మరి అందరూ ఉవ్వెత్తున ఆ ఉద్యమం వచ్చింది కనుకనే గద్దె దింపడం జరిగింది. కేసీఆర్ గారు ఉద్యమంలో తెలంగాణ తెస్తే బంగారు భవిష్యత్తు అవుతుందని తెచ్చుకున్నారు. ఓట్లు వేసిండు 14 నాడు. కానీ ఆయన ఏదైతే మాటలు చెప్తున్నాడో అవి నెరవేర్చలేకపోయాడు. అంటే ఆయన ఏమన్నాడు, నేను గొంతు కోసుకున్నా సరే నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, చేయలే. తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇవ్వలే. ఎన్నో కార్యక్రమాలు అయితే చెప్పిండో అవి చేయలేకపోయాడు. సరే అట్లాగనే 2018లో 2 రైతు బంధు ఇచ్చిండు కనుక, ఏదో మన భగీరథ నీళ్ళు వచ్చినాయి కనుక ఆయన ఆదరించి గెలిపించిండు. ఇప్పుడు ఆయన ఏదైతే ఎన్నికలలో 18లో చెప్పిండో, యువత బ్రహ్మాండంగా, మనకు యువత మన ఈ తెలంగాణలో 4 కోట్ల జనాభాలో సుమారు 2 కోట్ల దగ్గరతో యువత ఉన్నది. యువతకు ఒక మాట చెప్పిండు ఆనాడు, మీరు ఉద్యోగాలు దొరుకుతలేవు కనుక నిరుద్యోగ వృత్తి ఇస్తారు. మరి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తే ఎందుకు వాళ్ళు ఆదరించకపోదురు? అది మాట తప్పిండు. ఇప్పటివరకు నిరుద్యోగ వృత్తి లేదు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చెప్పిండు. ఒకనాడు ఆయన చెప్పిన 3 ఎకరాల భూమి ఇస్తని, మళ్ళీ అసెంబ్లీలో నేను చెప్పలేదని అన్నాడు. అంటే ఇదంతా ఒక ముఖ్యమంత్రి గారు, ఒక రాజు, ఈ రాష్ట్రానికి రాజు చెప్తే మరి పని చేసి పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు ప్రజలు కలుసుకునే భవిష్యత్తే లేదు. గతంలో ఎన్టీ రామారావు ప్రజలు కలిసేది, వైఎస్ఆర్ ప్రజా దర్బారు పెట్టి ప్రజలు కలిసేది. అంటే ప్రజలు నాకేదో అన్యాయం జరిగితే ఒక వినతి పత్రం తీసుకొని పోతాడు. నెలకొక్కనాడు, 6 నెలకొక్కనాడు ప్రజలు కలిగే భాగ్యమే లేదు, చెప్పుకునే భావనే లేదు. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే అటు ఎమ్మెల్యేలు నిర్వహించకపోయి, ముఖ్యమంత్రి టైం ఇవ్వకపోయాయి. ఇవన్నీ కూడా అరే ఇంత నియంతత్వమా, ప్రజలను కలిసే భాగ్యం లేకపోయింది. ఆనాడు వెనకటికి రాజులు కూడా మారు వేషాలల్లో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల బాగోగులు తెలుసుకునేది, ప్రజలు చెప్పినటువంటి మాటను వాళ్ళు పరిపాలన పెట్టేది. అది లేకుండా పోయింది ఇప్పుడు. సో మరి ఈసారి బాబన్నకు బీజేపీ టికెట్ వచ్చేనా? ఇప్పుడు గతంలో నేను ఎట్లయితే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2009 నుండి ఆశిస్తున్నా, ఇప్పుడు వర్క్ చేస్తున్నా. ఇలా జాతీయ పార్టీ కనుక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ముందే చెవులో చెప్తారు నువ్వు పని చేసుకొని. జాతీయ పార్టీ చాలా పెద్దది, ఎలా అటు కాంగ్రెస్ కానీ ఇది కానీ ముందే చెప్పరు. పని చేస్తూ పోయి ఇంటెలిజెన్స్ రిపోర్టును బట్టి, అక్కడ కమ్యూనిటీ పరిస్థితిని బట్టి, మేము చేసే సేవలను బట్టి టికెట్ అధిష్టాన వర్గం ఖరారు చేస్తే తప్పకుండా సేవ చేస్తా. అంటే 3 రెడ్లలో ఒక యాదవ్ ఉన్నాడు అక్కడ షాద్నగర్లో. ఇక్కడ చూస్తే శ్రీవర్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి అక్కడ షాద్నగర్ ప్రాంతంలో తిరుగుతున్నారు. మనకు నితిన్ రెడ్డి చూసుకోవచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి, దాంతోపాటు బాబన్న. ఇందరిలో బీజేపీ టికెట్ ఎవరి వైపు? ఇది మాది, మా నియోజకవర్గం బీసీ బెల్ట్ అండి, బాగా బీసీలు ఉంటారు. ఆ కాన్సెప్ట్ తోటే 2014లో అంజనాని గెలిపించిన, ఒక బీసీ కాన్సెప్ట్ తోటి. అంజనా విషయంలో కూడా 2014లో మీరే వెళ్ళారు టికెట్ కోసం? నేనే వెళ్ళాను, ఎందుకంటే అది తెలుసు కదా. ఆనాడు 2014లో ఫస్ట్ లిస్టు 70 సీట్లు ఖరారైనాయి. అది అంజన్నకు తెలుసు, హరీష్ రావుకి తెలుసు. అయితే అక్కడ ఒక పెద్ద మనుషులు ఉండి, అంజన్న తన డబ్బులు లేవు మాకిస్తే బాగా అని మహేందర్ రెడ్డి అనే మంత్రి గారు వాళ్ళ తమ్ముని కోసం ప్రయత్నం చేసిండ్రు. ఆయనకు ఆల్రెడీ మాట ఇచ్చిండని చెప్పిండ్రు. షాద్నగర్లో ఇల్లు చూసిండ్రు, వెహికల్స్ వచ్చినాయి, చైతన్య రథాలు. అంజన్నకు టికెట్ వస్తాను ఒక ఆకాంక్ష ఉండేకి హరీష్ రావు చెప్పిండని. 12 తారీఖు నాడు ఒక లిస్ట్ వచ్చింది ఏప్రిల్లో. ఆనాడు రాలే, 69 వచ్చినాయి. అప్పుడు 13 నాడు నాకు ఫోన్ చేసిండు. నేను అప్పటికి రాజీనామా చేసిన్నా. బాబన్న ఒకసారి 2009లో తోలుకరమ్మన్నా నిన్ను కేసీఆర్, ఇప్పుడు బోధమే, నాకు టికెట్ రాలేదు, పోయేదాము మాట్లాడదాము, ఒక పెద్ద కమ్యూనిటీ మీది, అప్పటికే మాకు 45,000 ఓటర్స్ ఉన్నారు అక్కడ అంటే. నేను వెళ్ళాను. వెళ్తే కేసీఆర్ గారు ఉండి, బాబన్న అయ్యో 15 రోజుల ముందు వస్తే టికెట్ ఖరారు చేస్తుంటే నీకు అంటే నాకు అందులో అవకాశం ఉండన్న తెలుగుదేశం వాడెడిస్తాడే, చంద్రబాబు నాయుడు ఎక్కడిస్తాడు ఇయ్యాడు, మనదంతా ఎన్టీ రామారావు గారు ఎంబడే పోయిందని అక్కడ ఆ రోజు నాడు నాకు చెప్పి, అంజన్న బాబన్న వచ్చిండు, ఒక పెద్ద కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ తోటి సిద్దిపేటలో నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, మా ఎలమాల ఓట్లు 200, కానీ ముద్రాల ఓట్లు 60,000 ఓట్లు కనుక నీకు నేను గెలిపిస్తాడు అని చేతులు చేయేసి, అంజన్న చేతులు చేయేసి, అంజన్న అప్పచెప్తున్న బాబన్న నువ్వు నాకు ఎమ్మెల్యేగా తీసుకొచ్చి నాకు ఇవ్వాలంటే ఆ ఒక్క మాటతోటి నేను అంజన్నను గెలిపించి ఆ రోజు తీసుకుపోయి చేతులు చేయి
అంజన్న 2014లో ఎన్నిక అయిపోయిన తర్వాత కేసీఆర్కి చెప్పిన, సార్ నువ్వు ఇచ్చిన మాటను నేను మళ్ళీ తిరిగి నీకు అప్ప చెప్తున్నా, అంజన్న గెలిపించి ఇచ్చినని చెప్పిన. సో 38 సంవత్సరాల అపూర్వ రాజకీయ భవిష్యత్ మీద, అట్లాంటి నేపథ్యంలో మీ వల్ల మారినటువంటి ఆ ప్రాంతంలో పాలమూరు జిల్లాకి సంబంధించి లేదా షాద్నగర్ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు చేకూరాయి? ఇప్పుడు మార్పులు అంటే కొంత రోడ్లు గీడ్లు అయినాయి, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏ మీటింగ్లో చెప్పినా ఎక్కడ చెప్పినా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టే చెప్పేది. పాలమూరు పేరు చెప్పకపోయేది, ఇంకొక కాళేశ్వరం పేరు చెప్పకపోయేది. ఏ పెద్ద మీటింగ్ తెలంగాణ ఉద్యమంలో చెప్పినా మన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పేరు చెప్పేది. అంటే ఎత్తైన ప్రదేశం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వస్తుంది, నేను కుర్చీ చేసుకొని కడతా అని. ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టు అది ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు. ఆ ప్రాజెక్ట్ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం ఏదైతుందో అక్కడ 2 ప్రాజెక్టులు అవి సంపూర్ణంగా కాలేదు, మధ్యలోనే ఆగిపోయినాయి. ఆ పని మిగిలిపోయింది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మనకు చేసుకునేది. ఇలా రైల్వే బ్రిడ్జెస్ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక మంచి పార్కు అక్కడ మన జంతువుల పార్కు పెట్టేది ఉన్నది. అక్కడ ఎక్కడైతే మనకు అక్కడ హైదరాబాద్లో ఉందో అక్కడ 700 ఎకరాలు ఉంది, అది చేస్తామని మాట ఇచ్చిండ్రు. ఒక మంచి వాతావరణం గలటువంటి షాద్నగరు, దాన్ని ఇప్పటివరకు కూడా ఆనాడు ఎట్లుందో ఈనాడు అట్లే ఉంది, ఎలాంటి మార్పు లేదు. కాస్త కూస్తో రోడ్లు ఏదో అక్కడెక్కడ కంటి తుప్పుగా రోడ్లు అయినాయి తప్ప ఒక మంచి కాన్స్టిట్యున్సీ, హైదరాబాదు కూతపేట దూరంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. నీళ్లు నిధులు లేవు, నీళ్లతోటి వ్యవసాయ రంగం అంతా కుంటుపడిపోయింది. ఎత్తైన ప్రదేశం ఎన్ని 1000 ఫీట్లు వేసినా నీళ్లు పడని ప్రాంతం అది. ఆ ప్రాజెక్టు వస్తే నిజంగా రైతాంగం అంతా బ్రహ్మాండంగా అవుతుంది. ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది ప్రాజెక్ట్ అని. ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ఇప్పుడు అవుతుంది అనే నమ్మకం ప్రజలలో లేదు. సో ఇప్పుడు మునుగోడు ఎపిసోడ్లో కూడా మీ పాత్ర చెండూరు ఇన్ఛార్జిగా కూడా వివరించబోతున్నారు. అవును, చెండూరు. నేను హుజూరాబాద్లో 5 నెలలు బాగా కష్టపడి అక్కడ ఉన్నటువంటి ఆల్ కమ్యూనిటీని, పల్లెటూళ్ళ ప్రతి కులాన్ని ఒకటి చేసి, రాజేంద్రన్నకు అన్యాయం జరిగింది, రాజేంద్రన్ ఇట్లా చేసిండు, కేసీఆర్ ఎలగొట్టిండు అనే ఉద్దేశంతో చెప్పి అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని సమస్యలని చెప్పి ఓట్లు వేయించిన కనుక అక్కడ ఒక బాగా కష్టపడ్డ నేపథ్యం ఉంది కనుక వివేక్ గారు మరి అధిష్టానం గుర్తించి అక్కడ చండూరులో కూడా ఒక బాగా కొట్టు మండలం, అది బాగా మనకు ఓటు శాతం బాగా ఉన్న మండలం కనుక అక్కడ మనం విజయం సాధించాలి, మెజార్టీ సాధించాలని చండూరు నియోజకవర్గంలో నాకు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం లక్ష్యమా? 100% అండి, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది. ఇది ఫైనల్, ఇది తెలంగాణకు ఒక ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ ఏదైతే ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రేపు 2023-24 ప్రభుత్వాన్ని ఏర్పడేసి దిశగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కేసీఆర్ చెప్తున్నారు అసలు బీజేపీ క్యాడర్ లేదని చెప్తున్నారు. ఆ మాట దుబ్బాకలో చెప్పిండు, మీరు దుబ్బాకలో మేమే గెలుస్తామని ఎదలు ఎగిరేసి ఉన్నారు. ఏం జరిగిందో చూడు. మరి అట్లాగనే హుజూరాబాద్లో ఎన్ని వేల కోట్లండి, అసలు నేను అక్కడ స్వయంగా ఉండి చూసిన 700 కోట్ల లిక్విడ్ క్యాడర్, టీఆర్ఎస్ క్యాడర్ ఖర్చు పెట్టిండండి. టీఆర్ఎస్ క్యాడర్ ఖర్చు పెట్టడం అక్కర్లేదు కదా, ప్రేమ ఉంటే అభిమానం ఉంటే వాళ్ళని ఎందుకు కొనుక్కునాలి? ఇలా ఎంపీపీకి 50 లక్షలు, జడ్పీటీసీకి 50 లక్షలు, వార్డు మెంబర్కి నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పరిస్థితి, దౌర్భాగ్య స్థితి కనబడ్డదంటే మరి ఎక్కడ చెప్పండి మీరు? అక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 3600 కోట్లు రోడ్లకు ఇచ్చి 2000 కోట్లు దళిత బంధు ఇచ్చి ఏం సాధించండి? మరి ఆ రోజు విజయం సాధించడం. ఈరోజు కూడా దళిత బంధు అక్కడ 25% కూడా కంప్లీట్ కాలే. 2000 కోట్లల్లా 500 కోట్లు కూడా పూర్తి కాలే. అంత సెడ్లు వేసుకొని వాళ్ళు బెనిఫిషియర్స్ ఎదురు చూస్తున్నారు. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే మరిన్ని రేట్లు పెరుగుతాయి తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదంటూ కూడా వాళ్ళు చేస్తున్నారు టీఆర్ఎస్. ఈ దేంట్లో రేట్లు పెరుగుతాయి? డీజిల్ పెట్రోల్ రేటు పెరిగింది, నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు డీజిల్ రేట్ అనేది 19 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది. మీరు ఒకసారి తెలుసుకోండి. 42 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మొన్న మనకు 14-15 రాష్ట్రాలు తక్కువ చేసినాయండి, 10 రూపాయలు 14 రూపాయలు. మరి పక్కకున్నటువంటి యూపీ అనుకోండి, కన్నా ఇవన్నీ చేసినాయి. కేసీఆర్ గారు అదే 42 రూపాయలు తీసుకుంటుండు. ఒక 10 రూపాయలు తగ్గిస్తే 80 రూపాయలకే డీజిల్ దొరుకుతుంది, 90 రూపాయలకే పెట్రోల్ దొరుకుతుంది. అది ఎందుకు చేస్తలేడు? అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి కదా, మరి ఈయన ఎందుకు చేస్తలేడు? పెట్రోల్ అనేది ఒక వినియోగంలో బాగా పెరిగిపోయింది. మనకు యుద్ధాలు వచ్చిన మూలంగా ఆయిల్ రేట్ పెరిగిపోయింది కనుక
ఇలా బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా చక్కటి పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయండి. మీరు మన కండ్ల ముందలు కనబడుతున్నాయి కదా. బీద ప్రజలకు తోడున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకు రేట్లు పెంచుతుంది చెప్పండి? ఎక్కడ రేట్లు పెరగదు. ఒక ఉదాహరణ చెప్తా. ఎల్ఈడి లైట్స్, మనకు ఉన్నటువంటి ఎల్ఈడి లైట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇంకా వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ 300 రూపాయలకు ఒక బల్బు దొరికేది కంపెనీకి వెళ్ళి. ఇలా 90 రూపాయలండి, 70 రూపాయలు, 90 రూపాయలు. మరి తగ్గిందా పెరిగిందా మీరు ఆలోచించండి. ఎక్కువ వరకు కొనుక్కున్నా ఇలా 70 రూపాయలు, 80 రూపాయలకి దొరుకుతుంది. ఆనాడు 300 రూపాయలు. అదే కంపెనీ అదే వాళ్ళతోటి మాట్లాడి అట్లాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సో హుజరాబాద్లో ఏ విధంగా అయితే పాత్ర, అంటే మీ ఈటల రాజేందర్ని గెలిపించేందుకు మీరు ఎట్లా ఏ విధంగా అయితే పాత్ర వహించారో, ఈరోజు రాజగోపాల్ని గెలిపించేందుకు కూడా అదే రకమైనటువంటి పాత్ర చెండూరులో పాటిస్తున్నారు. ఎందుకంటే నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నాకు 25 మండల ప్రెసిడెంట్లు నా అధీనంలో ఉన్నారు మా కమ్యూనిటీకి. అంటే ఒక మా కమ్యూనిటీ కాదు, అక్కడ ఉన్నటువంటి ఇలా ఉన్న మండలాలు ఎన్ని అయితే మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు ఇద్దరిని అపాయింట్మెంట్ చేస్తాం. చేసి పొద్దున లేచి కుల సంఘాల మీటింగ్లు చేస్తాం. కుల సంఘాలకు తెలుపుతాం కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉంది, మోడీ ప్రభుత్వం ఎట్లా ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో నా నియోజకవర్గానికి ఈ నిధులు ఇవ్వండి అని మొరబెట్టుకున్నాడండి. మొరబెట్టుకుంటూ ఇయ్యలే. అంటే ఇలా ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఏ ఎమ్మెల్యే ఉన్నా రాజు అనేవాడు అందరినీ సమానంగా చూడాలి. ఒక ఇంట్లో కుటుంబంలో 4 కొడుకులు ఉంటారండి. ఓ కొడుకు పని చేయడు, వానికి తిండి పెట్టమా? కనుక ఇలా రాజగోపాల్ రెడ్డికి ఎన్నోసార్లు అభివృద్ధి చేయలే. ఆయన ఒకటే అన్నాడు, ఎప్పుడైతే రాజీనామా చేస్తామో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది, అప్పుడే పథకాలు వస్తాయి అనేది ప్రజలకు తెలిసిపోయింది. కనుక ఎన్నోసార్లు ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయండి, మనకు పనులు వస్తాయి, మాకు రోడ్లు వస్తాయి, మాకు అన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మరి హుజూరాబాద్ జరిగింది. హుజూరాబాద్లో అప్పటికే ఈటల రాజేందర్ బ్రహ్మాండంగా డెవలప్ చేసిండు. అక్కడ చూడండి మీరు పోయి, ఆయన ఎన్ని మండలాలు ఉంటే 1 వే రోడ్లు వేసిండు, 100 పడకల ఆసుపత్రి కట్టించిండు, బ్రహ్మాండంగా రోడ్లు పార్కులు చేసిండు. అయినప్పటికీ ఆడ నేను చూసిన సీసీ రోడ్డు మీద సీసీ రోడ్ వేసిండ్రు, మోరీలు మంచిగా ఉన్నాయి పీకేసి మోరీలు కట్టిండ్రు. అంటే ఎక్కడ తిరిగి ప్రభుత్వం మనం చేతిలో తీసుకోవాలి, ఓడగొట్టాలి తప్ప. ఇవి మొన్న కూడా ఇప్పుడు గిరిజన బంద్ ఉండేది 8-9 ఏళ్ళు అవుతుంది. దళిత బంద్ ఏమో హుజూరాబాద్ ఎలక్షన్ వచ్చినప్పుడు మధ్య వచ్చింది. గిరిజన బంద్ అప్పుడు గిరిజన బంద్ ఇవ్వచ్చు కదా, గిరిజన బీదోళ్ళు ఉన్నారు కదా, వద్దన్నామా మేము? గిరిజన బంధు ఇప్పుడు మధ్య వచ్చింది. మరి ఎందుకు గత రైతు బంధు ఇచ్చినప్పుడే గిరిజన బంధు ప్రకటించనుండే, రైతు బంధు ఇచ్చినప్పుడే దళిత బంధు ప్రకటించనుండే, చేయలే కదా. అంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఒక బంధు ప్రకటించి తీసుకోవాలి. అంటే ఇప్పుడు కేవలం కేసీఆర్ పథకాలన్నీ కూడా మునుగోడు ఎపిసోడ్ కోసమే ఈ 9 లక్షల పింఛన్లు, 1,00,000 బెడ్రూమ్ల. ఇప్పుడు 2018లో చెప్పినామండి 57 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని. 2018లో చెప్పినామండి యువతకు 3,200 ఇస్తామని. 18లో ఎన్నో పథకాలు చెప్పినాం. అవన్నీ మరి 18 నుండి 22 వచ్చింది. ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? అదే ముందే ఇస్తే ఆయననే ఆదరించరు కదా. మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తుందంటే ప్రజలు ఏమనుకోవాలి? ఇన్ని రోజులు లేనిది ఇలా ఎక్కడికక్కడ ఒకటి కాదండి. ఇలా యాదవులకు గొర్రెలు అట్లే పెండింగ్లు ఉన్నాయి, మత్స్యకారులకు 6th జీవో తీసేసిండ్రు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడే వస్తాయి, ప్రజలకు తెలిసిపోయింది ఎన్నిక వస్తేనే అభివృద్ధి పని జరుగుతుందని. కనుక అట్లా ప్రజలు తెలిసిపోయారు కనుకనే ప్రజలు ఇప్పుడు ఆయన మాటలు నమ్మలేకపోతున్నారండి. అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేటప్పుడు కూడా అదే చెప్పాడు కదా, రాజీనామా చేస్తేనే నా మునుగోడు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడాడు, సార్ రైతు బంధు ఇస్తున్నావు పేద ప్రజలకి 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా, 20కి ఇస్తావా, కానీ నాకెందుకండి అన్నాడు. నాకు 2 లక్షలు వస్తున్నాయి, ఎందుకు సార్ అధ్యక్ష, నాకెందుకు, నేను ఆ డబ్బును తీసిపోయి పెద్ద ప్రజలకు వస్తున్నా. ఇవాళ మల్లారెడ్డి గారు మంత్రి ఉండండి, ఆయన కింద కోటీశ్వరుడు కదండి, కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, 600 ఎకరాలు ఉంది, 60 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడన ఆయనకు ఇలా మోడీ గారు 5 ఎకరాలకు ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. నేను లేచి కేసీఆర్కి ఒక మాట సందర్భంగా చెప్పానండి, మీరు ఎంతకు పెడతారో పెట్టండి సార్, 5 కడతారా, 10 కడతారా, 20 కడతారా, పెద్ద రైతులకు వద్దు సార్, ఆ డబ్బంతా పేద ప్రజలది అనవసరంగా పోతుంది, మీరు ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టండి, కౌలు రైతులకు ఇవ్వండి, పాపం వాళ్ళు పాపం కౌలుకు పంట పండే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కౌలు రైతులకు ఇవ్వండి అని చెప్పినాం. అది లేకుండా ఈరోజు పెద్ద రైతులకు ఇచ్చి డబ్బంతా వృధా అయిపోతుంది. నిన్నగాక మనం చూసిన పంజాబ్ రైతులు ఎందుకండి మనకు, వాళ్ళు ఏముద్ర స్టేటా, మన కథనా, పక్క రాష్ట్రమా, అక్కడ పోయి 18 కోట్ల రూపాయలు ఇచ్చిండు. బాబాన్నకి ఎంత వస్తుంది రైతు? నేను సన్నకారు రైతునండి, నేను 5 ఎకరాల లోపు నాకు వస్తుంది, వస్తలేదు అంటలేను. 5 ఎకరాలు నాకు 5 ఎకరాలకే
5 ఎకరాలకు వస్తుంది. నేను ఏమంటున్నా 5 ఎకరాలకు నేను బాబన్న గుణంగా చిన్న రైతే, నేను కోటీశ్వరుని కాదు. ఇయ్యాల గుణంగా నా భార్య వ్యవసాయం చేస్తుంది, పొలం పనులకు పోతుంది, నేను పొలం పనులకు పోతా, పొలం పనికి పోతా, వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు మీరు రాండి, నేను చూడండి మామిడి తోట ఉంది, దున్నిపిస్తున్నాము, వరి నాటేసిన. బాబన్న మొత్తానికైతే షాద్నగర్కి షిఫ్ట్ అయినట్టున్నాడు ఈ మధ్యలో మామిడి తోటలుగా. ఎలక్షన్స్ కోసం అన్ని సర్వం సిద్ధం చేసి పెట్టినట్టు. ఏం లేదు, సిద్ధం ఏం లేదు. నేను ప్రజల మనిషినండి, ప్రజలకు పనిచేసి పెడతా. సో బాబన్న రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తే మరి షాద్నగర్ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నాడు? రైల్వే గేట్కి సంబంధించినటువంటి ఇష్యూస్. ఇప్పుడు 2-3 ఇష్యూలు ఉన్నాయండి మా తన. మెయిన్ ఎత్తైన ప్రదేశం తిరుపతి కొండ కంటే 50 మీటర్ల రైట్ ఉన్నాం మేము. మనకు బాలాజీ, మనకు మా తన ఎన్ఆర్ఎస్సి అని నేషనల్ రిమోట్ ఉంది, అక్కడ తెలుస్తుంది మాకు తిరుపతి ఈడ ఉంటే షాద్నగర్ ఈడ ఉంది. కనుక ఆ నీళ్లు తక్కువ మనకు. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఒకవేళ మాకు అవకాశం ఇచ్చి బీజేపీ గవర్నమెంట్ వస్తే, నరేంద్ర మోడీ గారి పరిపాలన వస్తే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రితోటి మొట్టమొదలు చేసే పని ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు చేస్తామండి. ఎందుకంటే మనకు కృష్ణానది మన పక్కకి వెళ్ళిపోతుంది కనుక ఆ నీళ్లను తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు చేస్తే బ్రహ్మాండంగా 3 పంటలు పండించుకుంటారు మా రైతులు. అక్కర్లేదు ఆ 3 పంటలు పండించుకుంటే, నేను చూశాను హుజూరాబాద్లో అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు తోటి 5 ఎకరాలు ఉన్న రైతు ఎవరికి చేయిసాసాడండి. 2 పంటలు పడితే బ్రహ్మాండంగా హాయిగా పిల్లలను చదివించుకుంటూ హాయిగా ఉంటున్నాడు. అటువంటి కార్యక్రమం చేస్తాం. అంటే ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అంటే బాబన్న ఈరోజు రేపు పొద్దున ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక సీట్ నుంచి అయితే, ఏదో ఒక ప్రాంతం నుంచి అయితే వెళ్తారు. సో అదే ప్రధానంగా చూస్తే ఒకవేళ షాద్నగర్ వస్తే, షాద్నగర్లో చాలా ఉన్నాయి ఇష్యూస్. ఇప్పటికీ మీరు చాలా సందర్భాలలో మీడియా సమావేశాల్లో చెప్పడం, కేసీఆర్కి లేఖలు పంపించడం, ఇట్లాంటివి బాగా జరుగుతున్నట్లు. ఏదున్నా అవకాశం వస్తే శాయశక్తుల, ఎందుకంటే నేను బీద కుటుంబానికి వెళ్ళి, రైతు కుటుంబానికి వచ్చిన బిడ్డను కనుక అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల బాగోగులు, కష్ట సుఖాలు తెలుసు కనుక ఏది అక్కడ ఉంటే అది చేస్తామండి. నేను రేపు పొద్దున ₹1 సంపాదించుకునే పరిస్థితి లేదు నాకు. భగవంతుడు నాకు అన్నీ, నేను సెటిల్ అయిపోయినా, నాకు 3 కుమారులు మంచిగా సెటిల్ అయిపోయినారు, అందరూ పెళ్లిళ్ళు చేసిన. ఇక నా జీవితం, అంతిమ జీవితం ప్రజలకే అంకితం. మానవ సేవ చేస్తేనే మాధవ సేవ చేసినట్టు. కనుక ఆ ప్రజలకు నేను ఏ లోటున్నా నా శాయశక్తుల అటు ప్రభుత్వాన్ని అండా తీసుకొని, సహకారం తీసుకొని తప్పకుండా నేను ఆ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆ ప్రజానీకానికి అవసరం పడేటువంటి రోడ్డు రవాణా కానీ, మంచి నీటి సమస్య కానీ, ఇలా ఏది కానీ చేసి పెట్టే అవకాశం. బాబన్న 1975లో ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళ సంఘానికి సంబంధించి ఒక చిట్టి నడిపించేవాడంటే, అందరిని గ్యాదర్ చేసి వడ్డీలకి ₹1 2 పైసల మిత్తులకు. అంటే మాది జానంపట్ అనే విలేజ్ అండి. అప్పుడు షాద్నగర్ డెవలప్ లేదు. అప్పుడు నేను అయిపోయిన తర్వాత ₹5 ఇంటికి. అంటే మాకు సామెత ఉండే, ఇంట్లో ఒక కుటుంబంలో ఒక సేరు బియ్యం పెడితే ఒక పిడికెడు తీస్తే ఎల్తి కాదు కుండ, ఒక పిడికెడు వేస్తే కూడా ఎల్తి కాదు. అంటే ఆ పిడికెడు సంచి అయిపోయే వరకు తీస్తే ఒక నెలకు సరిపోయే బియ్యం తయారైతాయి అనే ఒక ఎగ్జాంపుల్ తోటి ₹5 చేసేసి, ఆనాడు ఆ కాలంలో 12 లక్షల రూపాయలు చేసి పేద ఇంట్లో ఎవరికి పెళ్ళైనా ₹1 ఇంట్రెస్ట్కు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ సంవత్సరం కాగానే డబ్బులు తీసుకునేది. ఆ విధంగా చేసి అక్కడ ఉన్నటువంటి అందరికీ పేదవాళ్లకు వాళ్ళ బాగోగులు, వాళ్ళకి ఏదైనా బారసాలు వచ్చినా, పెండ్లు వచ్చినా పేదవారికి ఇచ్చేసి ఆ చిట్టి నడిపి అక్కడనే ఆ డబ్బులు కూడా మళ్ళీ దాంట్లోనే పెట్టేది. స్టిల్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏదంటే అంత అందరూ ఆర్థికంగా డెవలప్ అయిపోయినారు. ఆనాడు ఆర్థికంగా లేనినాడు చేసినాం, వీళ్ళందరూ కూడా వ్యవసాయం నడుపుకుంటున్నారు, వ్యాపారం నడుపుకుంటున్నారు, పైసా విలువ పెరిగిపోయింది, బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. కనుక ఇప్పుడు అది ఏం లేదు. సో చివరగా షాద్నగర్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు బాబన్న? షాద్నగర్ ప్రజలకు నేను బాగా సన్నిహితుణ్ణి. 40-45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయంలో వాళ్ళకి మమేకమై ఉన్నా. వాళ్ళకి ఆ ఊర్లో ఏ లోటైనా, ఆపద వస్తుందంటే బాబన్న ముందు ఉంటాడు. అక్కడ ఏదైనా, అక్కడ ఉన్నా ఏమున్నా బాబన్న ఉంటాడు. ఏదైనా పని జరుగుతుందంటే బాబన్న తానికి వస్తే ₹1 ఆశించకుండా నా ఛాయ తాగే నేను పనిచేసి పెడతా. కనుక రేపు అవకాశం వస్తే ఇంకా మా ప్రజలకు వేరే రకంగా బాగా చేసి పెట్టే అటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉంటే కనుక, అధికారంలో ఉంటే కనుక మనకు పనులు అవుతాయి కనుక, ఫండ్స్ వస్తాయి కనుక, ఒక ఎమ్మెల్యేకు ఒక 5-6 కోట్లు వస్తాయి కనుక మంచి అభివృద్ధి చేసేటువంటి ఈ అవకాశం ఉంటుంది. కనుక నన్ను ఒకవేళ ఆశించి అధిష్టానవరం ఖరారు చేస్తే తప్పకుండా మీకు సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. తప్పకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతాను. రైట్, థ్యాంక్ యూ బాబన్న. మొత్తంగా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో మొత్తంగా బాబన్న రానున్న రోజుల్లో షాద్నగర్ ప్రజల్ని ఎల్లప్పుడూ కాపాడడమే నా లక్ష్యం,
జీవితం ఉన్నంత వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానంటూ చెప్తున్నటువంటి బాబన్నతో ఈరోజు ఎక్స్క్లూజివ్. సో మరో ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.